కూచిపూడి నాట్యరంగంలో 5 దశాబ్దాలకు పైగా సేవలందించిన ప్రముఖ నర్తకి దీపికా రెడ్డిని పద్మశ్రీ అవార్డు వరించింది. పద్మశ్రీకి ఎంపికైనట్టు ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి ఫోన్ చేసి పద్మశ్రీ పురస్కారం వచ్చిందని చెప్పిన క్షణం తన జీవితంలో మరిచిపోలేని క్షణమని దీపికా రెడ్డి తెలిపారు. 55 ఏళ్ల కూచిపూడి ప్రయాణంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన క్షణమిదని భావోద్వేగానికి లోనయ్యారు. మాటలు రావట్లేదు. ఇంకా ఆనందం ఎంత ఉందంటే నేను మాటలలో చెప్పలేకపోతున్నాను. నిన్న సాయంత్రం నాకు కాల్ వచ్చింది. ఇలా కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ నుంచి ఫోన్ వచ్చింది, మీకు అవార్డు ఇస్తున్నామనేసి. అసలు కొంచెంసేపు అసలు ఏమీ ఆలోచన లేకుండా కూర్చున్నాను. ఎందుకంటే నాకు కూచిపూడి నాట్యం ఒక కళ మాత్రమే కాదు, ఇట్ ఈస్ నేను నా ఆరాధించే నా దైవానికి నేను చేసే పూజ లాంటిది, నా ఆరాధన అని నేను చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే 5.5 దశాబ్దాల పాటు నేను కూచిపూడి చేస్తున్నాను, నాట్యంలో ఈ రంగంలో ఉన్నాను. కాబట్టి నా లైఫ్ కూచిపూడి లేకుండా లేదు అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చిన్నప్పటి నుంచే తనకు క్లాసికల్ డాన్స్ అంటే ఎంతో ఇష్టమని, తన తల్లి భరతనాట్యం కళాకారిణి కావటంతో ఆ వాతావరణంలోనే పెరిగానని గుర్తు చేసుకున్నారు. రవీంద్ర భారతి ప్రారంభోత్సవం రోజున తన తల్లి తొలి ప్రదర్శన ఇచ్చారని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి అయిన తన తాతగారు నూకల రామచంద్రారెడ్డి గారి ప్రోత్సాహంతోనే కూచిపూడి నేర్చుకున్నానని చెప్పారు. మా మదర్ డాన్సర్ అండి, క్లాసికల్ డాన్సర్. తను భరతనాట్యం నేర్చుకున్నారు. కానీ నేను కూడా చిన్నప్పుడు భరతనాట్యంతో స్టార్ట్ చేసి తర్వాత కూచిపూడి నేర్చుకున్నాను నా చిన్నతనంలో. అండ్ రవీంద్ర భారతి ఇనాగ్రేషన్ 1961లో జరిగినప్పుడు, అప్పుడు ఫస్ట్ డే ఇనాగ్రేషన్ రోజు చిత్రాంగద బ్యాలే రవీంద్రనాథ్ ఠాగూర్ది ఉన్నప్పుడు మా అమ్మ ప్రధాన షీ వాజ్ ప్లేడ్ ద రోల్ ఆఫ్ చిత్రాంగద అనమాట ఆ బ్యాలేలో. సో తను మంచి డాన్సర్ ఇన్ దోస్ డేస్. నా ఫస్ట్ గురు సుమతి కౌశల్ గారు. తర్వాత నా రంగప్రవేశం 1976లో జరిగింది. కానీ నేను నిజంగా చాలా హార్డ్ వర్క్ చేసి నేర్చుకుంది వెంపటి చిన్న సత్యం గారు మాస్టర్ గారి దగ్గర, పద్మభూషణ్. ఆయన లెజెండరీ గురు. ఆయన దగ్గర నేర్చుకోవటం నా పూర్వజన్మ సుకృతం అని నేను ఎప్పుడు భావిస్తాను. అద్భుతమైన గురు. తాతగారు, తల్లి, పెళ్లి తర్వాత భర్త ఇచ్చిన సహకారంతోనే కళాకారిణిగా తన ప్రయాణం ఎంత దూరం సాగిందన్నారు. ప్రస్తుతం తన కుమార్తె కూడా కూచిపూడి కళాకారిణిగా కొనసాగటం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేల ప్రదర్శనలు ఇచ్చానని, వేలాది మంది శిష్యులను తయారు చేయగలిగానని తెలిపారు. కూచిపూడి నృత్యం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక పురస్కారాలు, కళారంగానికి సంబంధించిన బాధ్యతలు కూడా నిర్వర్తించినట్లు దీపికా రెడ్డి పేర్కొన్నారు.